जिला कलेक्टर नलगोंडा ईला त्रिपाठी ने ऐलान किया कि एनजी कॉलेज ग्राउंड में जल्द ही मसनवी वॉकिंग ट्रैक और नया ओपन जिम कायम किया जाएगा। वो आज एनजी कॉलेज ग्राउंड का दौरा करते हुए चहलकदमी की और बाद वहां पर मौजूद सहाफियों से बात करते हुए कहा कि एनजी कॉलेज और इसका ग्राउंड नलगुंडे की शान है। उन्होंने वहां पर मौजूद जिला ओहदेदारों से कहा कि वो फौरी तौर पर हाई मार्क्स लाइट्स और जिम और दीगर सहूलतों से मुतालिक तखमीमा तैयार करते हुए पेश करें ताकि कामों को जल्द शुरू किया जा सके। इस मौके पर वॉकर्स एसोसिएशन के अलावा दीगर जिलाई ओहदेदार मौजूद थे। वॉकर्स एसोसिएशन की तरफ से जिला कलेक्टर को शाल और मोमेंटो पेश किया गया। కాలేజ్ గ్రౌండ్ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఇక్కడ వాకర్ అసోసియేషన్ తరఫున వారి ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, ప్రసన్న గారు, ఇంకా ప్రముఖులు ఈరోజు మాతో పాటు మొత్తం మాకు చూపెట్టడం జరిగింది. ఈ కాలేజ్ నిజంగా మన నల్గొండ మున్సిపాలిటీకి ఒక గుర్తింపు. ఏ పెద్ద ఫంక్షన్ అయినా, ఏదైనా పెద్ద గ్యాదరింగ్ అయినా మనం ఎన్జీ కాలేజ్కి మనం అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. మన నల్గొండ పట్టణం అంటే ఒక స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీ కాబట్టి ఈ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ని ఒక మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీగా వాకర్స్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, మహిళలకి కానివ్వండి, ఒక మంచి స్పోర్ట్ విసిల్బాట్ కల్పించే క్రమంలో మేము పురపాలక సంఘాల తరఫున అయినా, జిల్లా పరిపాలన తరఫున అయినా కట్టుబడి ఉన్నాము. ఈరోజు వాళ్ళు మా దృష్టికి కొన్ని ఇష్యూస్ తీసుకువచ్చారు. దీంట్లో భాగంగా ఒక మంచి చుట్టూ అంతా వాకింగ్ ట్రాక్, సింథటిక్ పాలిమర్ నైలాన్తో చేసిన వాకింగ్ ట్రాక్, అదేవిధంగా కొన్ని చీకటి ఉన్న ప్రాంతంలో హై మాస్క్ లైట్స్, అదేవిధంగా ఓపెన్ జిమ్ రిపేర్స్, ఉన్న ఓపెన్ జిమ్తో పాటు ఇంకా ఒక అదనంగా ఓపెన్ జిమ్స్, ఇలాంటివి కొన్ని మౌలిక వెసులుబాటు అంటే అత్యవసరం ఉన్న ఫెసిలిటీసే వాళ్ళు మా దృష్టికి తీసుకొని వచ్చి మాతో కోరడం జరిగింది. దీనికి తప్పకుండా మేము ప్రత్యేక అధికారిగా మా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, మున్సిపల్ కమిషనర్ తప్పకుండా దీనికి ఒక ఎస్టిమేట్ తయారు చేస్తూ మున్సిపాలిటీ నిధులైనా, కలెక్టర్ దగ్గర ఉన్న నిధులైనా తప్పకుండా చాలా ఫాస్ట్గా దాన్ని ఎస్టిమేట్ చేసి దాన్ని తప్పకుండా పురోగతిలో తీసుకురావడానికి ట్రై చేస్తాము. నల్గొండ ఒక పట్టణంలో ఉండడం నిజంగా మనం అందరం నల్గొండ పౌరులు వారి అదృష్టంగా భావించాలి. దీన్ని ఎంక్రోచ్మెంట్తో కాపాడే బాధ్యత ఎంతవరకు రెవెన్యూ శాఖదే, ఎంతవరకు మీదే కూడా. మనం చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తూ ఉన్నాము, అసలు ఓపెన్ స్పేసెస్, పబ్లిక్ స్పేసెస్ లేకుండా అయిపోయింది, మొత్తం కంక్రీట్ జంగల్స్గా మారిపోయింది. సో మన నల్గొండ జిల్లాలో తప్పకుండా ఎన్జీ కాలేజ్ లాంటివి ఫెసిలిటీస్ని మనం ఇంకా బలోపేతం చేయాలి. మేము పరిపాలన తరఫున, సామాన్య పౌరులు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ తరఫున మేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న లోకల్ అసోసియేషన్తో వాళ్ళతో